డెడికేట్ చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఈశ్వర కటాక్షంతో మనందరం కూడా ముందుకెళ్ళాలని తెలియజేసినటువంటి రక్షాభారతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మేడం రమ్యప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా మనలో ఉన్నటువంటి క్రోధాన్ని కూడా మనం దూరం చేసుకొని, మనలో ఉన్నటువంటి మానవ మృగాలని, మనలో ఉన్నటువంటి చెడుని మనం దూరం, మన తోటి సోదరుల్ని, సోదర సమానాన్ని, సోదరులందరినీ కూడా వారిని మాకు మంచి అభిప్రాయంతో చూసి ఎటువంటి అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం పేపర్లో కానీ వాటిలో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ లేడీస్ మీద జరుగుతున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే పౌర్ణమి సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వడానికి వచ్చినటువంటి మా మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్షాబంధన పర్వదిన ఆ యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. భారతదేశంలో 365 రోజులకి 366 పండుగలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కానీ అనేక ధర్మాలు ఉన్న కారణంగా భారతదేశంలో అనేక మంది భగవంతుడు దేవతల గురించినటువంటి ఆధ్యాత్మికమైన పండుగలను భాష, జాతి, ప్రాంత పరంగా కూడా రకరకాలుగా జరుపుకుంటారు. కానీ ఈ యొక్క భారత జాతి గర్వించదగ్గ ఏకైక పండుగ రక్షాబంధన పర్వదినం. దీనికి జాతి, మత, కుల, లింగ, వర్ణ, వయోభేదాలు లేవు. మామూలుగా ఈ రక్షాబంధన అనేది స్త్రీలు పురుషులకి కట్టేటువంటి రక్షాబంధనగా మనం నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటాము. దక్షిణ భారతదేశం అంతా కూడా మగవాళ్ళు జంధ్యాన్ని ధరించడం కూడా చూస్తూ ఉంటాం. యజ్ఞోపవీతం పరమ పవిత్రమని గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఈ యొక్క నూలు పోగుని ధరిస్తారు. వాస్తవానికి ఈ సూత్రం అనండి, ఈ దారం అనండి, ఈ బంధనం అనండి, దీని వెనకాల ఒక గొప్ప అంతరార్థం ఉంది. అయితే ఈ ఆగస్టు నెలలో వచ్చేటువంటి ఆగస్టు 15 అంటే అందరికీ తెలుసు జెండా పండుగని. అటువంటి వేడుకలు ఇప్పుడు కూడా ఒకరోజు ముందుగానే జర్నలిస్టులకు తీసుకొచ్చి అదృష్టం కలిగించినటువంటి రామక్కయ్య గారికి వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ సదస్సు కూడా మౌంట్ ఆబులో జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి 50 మంది జర్నలిస్టులను పంపించి మౌంట్ ఆబును సందర్శించడంతో పాటు అక్కడ దేశీయ జాతీయ స్థాయిలో జరిగే అనేక కార్యక్రమాలు ఆ సదస్సులో చర్చించడం జరుగుతుంది. దీంతోపాటు ఆబు దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి మౌంట్ ఆబుకి ప్రతి ఏటా కూడా ఒక 40 మంది 40 నుంచి 50 మంది జర్నలిస్టులు వెళ్తున్నారు. ఈ ఏడాది కూడా సెమినార్ సదస్సు వివరాలు త్వరలోనే అక్కయ్య గారు తెలియజేస్తే అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తాం. జర్నలిస్టుల సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు నేను అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా కార్యవర్గ సహకారంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే అనేక పండుగల నిర్వహణ కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే అన్ని పండుగలు జరుపుకుంటారో అవి జర్నలిస్టులు కూడా వారికి ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవాలన్నదే నా ఆకాంక్ష. మరి అదేవిధంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోన్ ఇటీవల ఆధునీకరించాం. మరి ఇక్కడ దాదాపు ఈరోజు నేను మర్చిపోలేని దినము. ఎందుకంటే యూజువల్గా ప్రతిసారి కూడా మా అక్క జిల్లాలో కడుతూ ఉంటారు, అలానే నా క్లినిక్ వచ్చి పేషెంట్స్ కూడా కడుతూ ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం వినూత్నంగా జరిగింది. సిస్టర్ వచ్చి కట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలానే మిత్రులు సోదరులు సతీష్ గారుని ఫస్ట్ టైం కలవడం జరుగుతుంది ఈరోజు. భవిష్యత్తులో మరింత అదిగాలని చెప్పేసి అది మంచి స్థానంలో రావాలి మా సార్. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.